హలో అందరికీ ఎలా ఉన్నారు? యూట్యూబ్లో ఒక మంచి అప్డేట్ వచ్చింది. మనకి షార్ట్స్ అనేవి 1 మినిట్ కాకుండా 3 మినిట్స్ అయినా పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇది నా ఫస్ట్ 3 మినిట్స్ షార్ట్ అనమాట. ఎందుకంటే నేను 2025లో పెట్టింది ఇదే అండ్ ఫస్ట్ టైం పెడుతున్నాను. చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పి. మీకు నచ్చిందా లేదా, ఎలా ఉంది 3 మినిట్స్ షార్ట్ అనేది నాకు కామెంట్లో చెప్పండి. అయితే నా దగ్గర కొంచెం ఒక కప్పు మైదా పిండి ఉంటే పిల్లల కోసం కప్ కేక్స్ లాగా చేద్దామని. బ్యాటర్ అయితే నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. బ్యాటర్ ఎలా చేయాలనేది చూపించట్లేదు వీడియోలో, ఎందుకంటే చాలామందికి కేక్ బ్యాటర్ గురించి తెలుసు కాబట్టి. సో అందుకని నేను చూపించట్లేదు. సో నా దగ్గర చేసుకోవడానికి కప్స్, ఇట్లా పేపర్ కప్స్, ఐస్ క్రీమ్ కప్స్ లాగా ఉన్నాయన్నమాట ఇంట్లో. సో దాని మీద చేశాను. నాకు వచ్చేసి ఒక 15 పైననే వచ్చినాయి కేక్స్ అన్నీ కూడా. 15+ వచ్చిందనమాట. చిన్న కప్పే అది ఉంది, కొంచెమే ఉండింది పిండి. సో దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని పిల్లలు మొన్న కేక్ చేసి అది వాళ్ళకి సరిపోలేదనమాట, సరిగ్గా రాలేదు. నేను అప్పుడు బేకింగ్ పౌడర్ సరిగా వేయకపోవడంతో కేక్ ఉబ్బలేదనమాట, ఫ్లఫీగా రాలేదు. సో అందుకనేసి మళ్ళీ కొంచెం ఉంది కదా అని చేసి పెట్టాను. చాలా బాగా వచ్చినాయి, మీరు చూడండి వీడియోలో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం ఎగ్జాక్ట్గా మనం షుగర్ అటు ఇటు కాకుండా మంచి ఈక్వల్గా క్వాంటిటీలో మనం యాడ్ చేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ వస్తాయి కేక్స్. పిల్లలకి ఏంటంటే పెద్దగా చేసిన కేక్స్ పీసెస్ కోసి ఇచ్చేకంటే ఇట్లా కప్స్ చేసి చాలా ముద్దుగా మంచిగా తినడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట. క్వాంటిటీ అనేది ఒకటి సరిపోతే ఇంకోటి అడుగుతారు. సో అట్లనే క్యాండీ క్యారల్ కూడా అడిగారనమాట. నేను ఫస్ట్ ఒకటి ఇస్తే అది టేస్ట్ చేసి తిన్నారు. తిని నచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అడిగి తీసుకున్నారు. సో అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే మంచిగా హ్యాపీగా తీసుకొని తింటారనమాట. సో ఇందులో మనకేంటి, కేక్ బేక్ అయిన తర్వాత మన దగ్గర ఒకవేళ విప్పింగ్ క్రీమ్ అది ఉంటే కూడా అట్లా మనం డెకరేట్ చేసి వాళ్ళకి కప్ కేక్స్ లాగా ఇవ్వచ్చు. మనకి ఆన్లైన్లో కూడా కప్ కేక్స్ దొరుకుతాయి. అవి చేసుకునే మౌల్డ్స్ దొరుకుతాయి అనమాట. ఆ మౌల్డ్స్ తెచ్చుకొని పెట్టుకున్నా కూడా పిల్లలు ఎప్పుడైనా కావాలి అనుకుంటే మనం అలా చేసి ఇవ్వచ్చు. సో చూసారు కదా, అయిపోయింది. నేను ముందుగానే హీట్ చేసుకొని పెట్టుకున్నా, ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నా. నా దగ్గర ఇట్లాంటి పెద్దది వెడల్పు లాంటిది ఉంటే చేపల కూర వండేది, దాంట్లో పెట్టేశాను. ఇంకా ఇసుక అదేమీ లేకుండా. సో చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చినాయి. చూపిస్తాను చూడండి వీడియోలో. అండ్ దెన్ ఏంటంటే అది కొంచెం వంకరగా పెట్టేసరికి కొంచెం ఒక దగ్గర ఎక్కువగా వచ్చింది, ఇంకో దగ్గర చిన్నగా వచ్చింది అనమాట. క్యారెల్ నేను తీస్తా అని చెప్పి అంటుంది. ఫస్ట్ టైం దాని ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కాలేదు అసలు, బాగుందా బాగాలేదా ఏంటనంటే పెట్టి నోట్లో పెట్టుకొని ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది చూడండి. సో ఇట్లాంటి షార్ట్స్ అనేవి మీకు నచ్చింది అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి.